హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులవుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా వెబ్ నోట్ అనేది గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించి ఏవైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి అంటే CV అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి CV డీటెయిల్స్ మీకు క్లియర్గా PDF రూపంలో కావాలనుకుంటే మనకు కమిషన్ వెబ్సైట్లో లేదా మనకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు మరిన్ని డీటెయిల్స్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే it is hereby informed that the candidates with the following hall ticket numbers are pick up in the ratio of 1:2 అండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ 1:2 వచ్చేసి మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే PWD క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1:2 లేదా 1:5 రెండు ఉంటాయండి, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1:2లో ఆల్రెడీ పికప్ అయి ఉండి ఒకవేళ మీకు పోస్టర్స్ ఏమైనా మిగిలి ఉంటే అంటే క్యాండిడేట్స్ ఒకవేళ మిగిలి ఉంటే వాళ్ళకి 1:50 వరకు అయితే మనకు ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం అండ్ అని ఇవ్వడం జరిగింది. 1:2 లేదా 1:5 PWD క్యాండిడేట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఈ PWD క్యాండిడేట్స్కి మాత్రమే ఈ రేషియో అనేది వర్తించడం జరుగుతుంది ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి. On the basic of the CBRT examination held by the TSPSC recruitment of lecturers, government polytechnics in టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అండి. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించి ఇక నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ షెడ్యూల్ ఫ్రమ్ 29/2024 నుంచి మనకు 26/9/2024 వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ టైం ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే 10:30 AM కల్లా మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. మీకు వెన్యూ వచ్చేసి మన కమిషన్ ఆఫీస్లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ MJ రోడ్ నాంపల్లి హైదరాబాద్కి సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్లాలంటే మీరు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఇలాంగ్ విత్ సెట్ ఆఫ్ ఫోటో స్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి మీరు ఖచ్చితంగా కింది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే 28/9/2024 రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ వచ్చేసి నేను ప్రీవియస్ ఛానల్ అంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ చెక్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి చెక్ లిస్ట్ అంటే ఏం లేదని మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటానే మీరు ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది మాన్యువల్గా. దానికి సంబంధించిన ఫోటో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి, మీకు క్లియర్గా మీకు DM చేస్తే ఖచ్చితంగా. సబ్మిటెడ్ అప్లికేషన్ PDF వచ్చేసి 2 sheets అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ తీసుకున్నా పర్లేదు, లేకపోతే మీకు జిరాక్స్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ SSC మెమో ప్రకారం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 10th క్లాస్ అండి, ఒకవేళ లేకుంటే మాత్రం రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ కన్సల్టేటెడ్ మెమో మార్క్స్ సంబంధించి CMM అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే మీ OD తీసుకెళ్ళినా పర్లేదు. ఒరిజినల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి ఖచ్చితంగా మీ ఫాదర్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. అలా అయితేనే మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది. నాన్ క్రిమినల్ లేయర్ వచ్చేసి యాజ్ పర్ ద గైడ్లైన్స్ BC కమ్యూనిటీ క్యాండిడేట్స్ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది, దానికి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి OBC అయితే నాట్ అప్లికేబుల్ అండి. ఇది అయితే ఖచ్చితంగా మీకైతే అప్లికేబుల్ అయితే కాదు. EWS వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది EWS వాళ్ళు. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మీరు ఖచ్చితంగా ఎంప్లాయీ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక NOC క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా NOC అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 copies ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అండి డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్.
ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డ్యూలీ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది యాజ్ అ నోటిఫికేషన్ నాటికి. అలాగే వెబ్ ఆప్షన్ లింక్ వచ్చేసి మనకు 19th రోజున వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చండి. 28th వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఎలాంగ్ విత్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లేటెస్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్లో స్టిక్ చేసిన ఫొటోస్ తీసుకెళ్ళినా పర్లేదు. అలాగే ఇఫ్ ద ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద రిఫరెన్స్ ఆఫ్ ది పర్టికులర్ ఫర్నిష్డ్ బై హిమ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఏమైనా అప్డేట్ అంటే వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే మాత్రం ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ నుంచి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సివికి సంబంధించి 29/2024 ఫ్రైడే రోజున 4 సెక్షన్లో మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 6 సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి అనేది ఇక్కడ CV అనేది కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా 50 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ CV ఉంటుందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 20లోనే ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 34 మెంబర్స్కి అనేది CV ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా మీ యొక్క పోస్ట్ కోడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక విషయాన్ని అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అందరికీ టోటల్గా వచ్చేసి మనకు ఎప్పటి వరకు ఈ CV అనేది కంప్లీట్ అవుతుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీకు క్లియర్గా చూపెడతానండి. ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే అక్కడ క్లియర్గా మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను నేను డైలీగా. ఫ్రెండ్స్, ఇక ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ టోటల్గా 490 మెంబర్స్ వచ్చేసి మనకు CVకి అయితే అటెండ్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే మనకు 28/9/2024 రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ రిజర్వ్ డే వచ్చేసి మనం ఎవరైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేయారో వారికి సంబంధించి మీరు ఈ డేట్న మీరు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ డే ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది యాబ్సెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇఫ్ ఎనీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఇది వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట CVకి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక మరిన్ని వివరాలకు అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో లేదా టెలిగ్రామ్లో ఒకసారి జాయిన్ అయ్యి ఈ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.